ఆదిమూలంపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళకు తిరుపతిలో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ప్రసూతి ఆసుపత్రిలో మహిళకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఆరోగ్యం కుదుట పట్టడంతో నిన్న చెన్నై నుంచి తిరుపతికి వచ్చారు. మరోవైపు తనపై ఈస్ట్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టేయాలని ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తిరుపతి ఈస్ట్ పోలీసులు సీడీ ఫైల్తో కోర్టుకు హాజరయ్యారు. ఎమ్మెల్యే ఆదిమూలంపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళకు తిరుపతిలో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ప్రసూతి ఆసుపత్రిలో మహిళకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఆరోగ్యం కుదుట పట్టడంతో నిన్న చెన్నై నుంచి తిరుపతికి వచ్చారు. మరోవైపు తనపై ఈస్ట్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టేయాలని ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై తిరుపతి ఈస్ట్ పోలీసులు సీడీ ఫైల్తో కోర్టుకు హాజరయ్యారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి నుంచి దినేష్ అందిస్తారు. దినేష్, విజయ్ చంద్రిక మొత్తం మీద వారం క్రితం సరిగ్గా పోయిన గురువారం రోజు హైదరాబాద్ లో ఉండేటువంటి ప్రెస్ క్లబ్ దగ్గర బాధితురాలు ప్రెస్ మీట్ పెట్టి వీడియోలు విడుదల చేయడంతో సంచలనంగా ఈ యొక్క విషయం అంతా వెల్లడైంది. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు. మరోవైపు బాధితురాల నుంచి సరైన సహకారం లేదు అనేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఈ రోజు అంటే చాలా రోజులుగా వైద్య పరీక్షలకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎట్టకేలకి ఈ రోజు ఆమె వైద్య పరీక్షలకి సహకరించడంతో తిరుపతిలో ఉండేటువంటి ప్రసూతి వైద్యశాలలో ప్రస్తుతానికి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పోలీసులు సంఘటన ఏదైతే ఆమె పోయిన గురువారం రోజు ఏదైతే చెప్పారో జూలై కావచ్చు, ఆగస్టు కావచ్చు, జూలై 6, 17, ఆగస్టు 10వ తేదీ ఈ 3 రోజులు భీమాస్ ప్యారడైజ్ లో తనపైన లైంగిక దాడి జరిగిందని చెప్పి ఆమె ఆరోపించారు. ఆ 3 తేదీలకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ కి పోలీసులు ప్రయత్నం చేస్తే జూలైకి సంబంధించినటువంటి ఆ 2 రోజులు ఆ యొక్క హార్డ్ డిస్క్ స్టోర్ లో లేని కారణంగా ఆగస్టు 10వ తేదీకి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ మాత్రం లభించింది. దాన్ని హార్డ్ డిస్క్ తో పాటు పోలీసులు తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ లో ఉండేటువంటి అనేక అంశాలను కూడా విశ్లేషణ చేస్తున్నారు. మరోవైపు కాల్ డేటా ఏదైతే ఉందో బాధితురాలు కావచ్చు, ఆదిమూలం కావచ్చు, ఇతర వీళ్ళందరూ కూడా ఆ కాల్ డేటా అంతా కూడా మొత్తం చెక్ చేసే పరిస్థితి, మొత్తం దానిపైన కూడా విశ్లేషణ చేస్తున్నారు. మరోవైపు ఈ యొక్క కాల్ డేటా పరిశీలించేటప్పుడు దీంట్లో కుట్రకోణానికి సంబంధించి కూడా అనివార్యంగా చూసే పరిస్థితి ఉంది. ఎందుకంటే దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేటువంటి ఆరోపణలు కూడా నేపథ్యంలో చెక్ చేసి, అంటే కోర్టు అడగబోయే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కావచ్చు, ఆదిమూలం ఒకవైపు కోర్టులో దాన్ని కొట్టేయాలని చెప్పి ఆయన కేసు వేసిన నేపథ్యంలో ఆ కుట్ర అనే దాంట్లో నిజానిజాలు ఉందా లేదా అని తెలుసుకోవడానికి కూడా కాల్ డేటాని సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈమెకి ఎవరెవరు కాల్ చేస్తున్నారు, ఆదిమూలానికి కావచ్చు, తర్వాత మొత్తం అసలు ఏం జరిగింది అనేటువంటి విషయాలన్నీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సీసీ కెమెరాకు సంబంధించినటువంటి ఫుటేజ్ అంతా కూడా సేకరించారు. ఇవన్నిటిని కూడా కోర్టుకు సబ్మిట్ చేయాలి. దాంతోపాటు ఆదిమూలాన్ని అరెస్ట్ చేసేదానికి ముందు కూడా ఇవన్నీ కూడా అవసరమవుతుంది. ఎందుకంటే ఆయన ఒక దళిత ప్రజాప్రతినిధి కావడంతో, సెన్సిటివ్ ఇష్యూ కావడంతో ఈ ఇష్యూలో పోలీసులు ఆచితూచి వేస్తున్నారు. మరోవైపు మహిళ బాధితురాలకు అండగా నిలబడాల్సిన పరిస్థితి ఉందని చెప్పి స్పష్టంగా ప్రభుత్వం ఆదేశించడంతో చాలా జాగ్రత్తగా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఆమెకు వైద్య పరీక్షలు చేస్తారనేటువంటి సమాచారం ఉంది. ఆ వైద్య పరీక్షలు అయిన తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేసే అవకాశం కూడా ఉంది. మొత్తంగా ఈ వైద్య పరీక్షలకు సంబంధించి అయితే మాత్రం ఎలాంటి ప్రగతి ఉంటుందనే దాంట్లో సందేహమే. అయితే సీసీ ఫుటేజ్ కావచ్చు, కాల్ డేటా కావచ్చు, అట్లాగే మొత్తం ఇతర సాక్ష్యాధారాలన్నీ సేకరించిన తర్వాత పోలీసులు ముందడుగు వేసే అవకాశం కనిపిస్తా ఉంది. విజయ్ చంద్రిక, అలాగే ఈ మహిళకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ ఎప్పటికల్లా రావచ్చు? అలాగే ఇప్పుడు చాలా టైం జరిగిపోయిన నేపథ్యంలో ఈ మెడికల్ రిపోర్ట్స్ ని యాక్సెప్టెన్స్ ఉంటుందా? ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? అదే విజయ్ చంద్రిక, ఆ విషయంలోనే పోలీసులను కూడా మనం అడగడం జరిగింది. అంటే ఫార్మాలిటీ ప్రకారంగా ప్రొసీజర్, అంటే ఏ క్రైమ్ జరిగినా కూడా ప్రొసీజర్ పాటించాల్సి ఉంటుంది. ప్రొసీజర్ ప్రకారంగా ఈ యొక్క వైద్య పరీక్షలు చేస్తున్నారు. వైద్యులు ఇచ్చేటువంటి నివేదిక, అంటే ఆ నివేదిక ఊహాజనితమైనటువంటి అంశంగా పోలీసులు పరిగణించడానికి వీలు లేదు. ఏదైనా ఒక ప్రొసీజర్ ప్రకారంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అది ఉపయుక్తం అవుతుందా కాకపోయినప్పటికీ ఆ విషయాన్ని వైద్యులు ధృవీకరించి వైద్యులు ఇస్తేనే అది కోర్టుకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అల్టిమేట్గా లాస్ట్కి ఈ కేసుకు సంబంధించిందంతా కూడా కోర్టులోనే
ఫైనల్ ఇది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు చట్టపరమైనటువంటి దర్యాప్తుని ముందుకు తీసుకువెళ్లాలంటే ఈ వైద్య పరీక్షలు అవసరం. వైద్య పరీక్షల్లో వైద్యులు ఇచ్చేటువంటి నివేదికని చివరిగా ఇస్తారు. అది నివేదికలో ఇదే సంఘటన జరిగింది సుమారుగా ఒక నెల పైన అయిపోయింది, 2 నెలలు కూడా అయిపోయిన పరిస్థితుల్లో అది ఎంతవరకు ఈ యొక్క దీంట్లో నిలబడుతుందనేటువంటి సందేహాన్ని అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. దానివల్ల మొత్తం ఎవిడెన్స్లు అన్నింటినీ సేకరిస్తున్నారు. సీసీ ఫుటేజ్ కావచ్చు, కాల్ డేటా కావచ్చు. ఆమె అయితే ఇంకొక కీలకమైనటువంటి విషయం, ఫిర్యాదు అయితే చేశారు, బ్లాక్ మెయిల్ చేశారు, దౌర్జన్యం చేశారు, ఇటువన్నీ చెప్పారు. కానీ ఆమె దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు ఏది కూడా పోలీసులకు ఇవ్వలేదు. వాట్సాప్ విషయాలు కావచ్చు, కాల్ రికార్డింగ్స్ కావచ్చు, ఆయన బెదిరించినట్టు కానీ ఏది కానీ బాధితురాలు ఇంతవరకు పోలీసులకు ఇవ్వకపోవడంతో పోలీసులకి ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లడంలో పెద్ద సమస్యగా ఉంది. మరోవైపు ఈ విషయంలో ఎలాంటి కాల్ డేటా కాకుండా పోలీసులు కూడా ఎక్కడైనా ఎలాంటి క్లూ దొరుకుతుందని కూడా చూస్తున్నారు. ఆమెను బెదిరించిన దానికి సాక్ష్యాధారాల కోసం ఆ యొక్క ఏదైతే ఆమె హోటల్కి చెప్పారో ఆ హోటల్లో ఉండే సిబ్బందిని కూడా ప్రశ్నించి దాన్ని కూడా వీడియో రికార్డ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా చేస్తున్నారు. ఎవరైనా కూడా సరే సంఘటన జరిగినప్పుడు వాళ్ళ కదలికలు ఎట్లా ఉన్నాయి, ఏదైనా బెదిరింపులు కావచ్చు, భయభ్రాంతులుగా తిరగడం కావచ్చు, ప్రతి అంశాన్ని కూడా పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. ఈ యొక్క సంఘటన జరిగిన దానికి సంబంధించిన ప్రతి ఎవిడెన్స్ లో ఎక్కడైనా కూడా సరే సంఘటన జరిగిన దాంట్లో బెదిరింపులు కావచ్చు, రేప్ సంబంధించి కావచ్చు, ఆ రూమ్ లో ఎలాంటి వాతావరణం ఉండిందని కావచ్చు, ప్రతిదీ ఆ రోజు ఉన్న సిబ్బంది కావచ్చు, అంతకుముందు 3 రోజులు ఎవరెవరు ఉన్నారు, మొత్తం ఆ యాజమాన్యాన్ని కావచ్చు అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఏది వదలకుండా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. టోటల్ గా ఈ వైద్య నివేదికతో పాటు పోలీసులు చేసేటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ మొత్తంగా తీసుకుని ఆదిమూలం ఏదైతే ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని చెప్పి కేసు వేశారో దానికి కూడా పోలీసులు జవాబు చెప్పే పరిస్థితి ఉంది. విజయచంద్రిక.